అన్ని కాలేజీలు ఏఎంఎల్తో మోసం చేస్తున్నాయి. 2020-2024 సంబంధించి అప్పుడు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత కొన్ని కాలేజెస్ స్టార్ట్ చేసి దాంట్లో ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ప్లేస్మెంట్ రాలేదు అని చెప్పి రీసెంట్ డేస్ లో 5,000 మంది ఉన్నారు తెలంగాణలో. సో దీనికి సంబంధించి చర్చ అనేది జరుగుతూ ఉంది. 5,000 మందిలో సీట్ వచ్చింది కానీ జాబ్ రాలేదు అంటా ఉన్నారు. దీంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, తర్వాత సైబర్ సెక్యూరిటీ అని, డేటా సైన్స్ అని, తర్వాత ఏఐడిఎస్ అని, ఐటీ అని, సిఎస్ఈ అని ఇంకా చెప్పుకుంటూ పోతే బోర్డుల కోర్సెస్ ఉన్నాయి విచ్ ఇస్ రిలేటెడ్ టు సాఫ్ట్వేర్ సంబంధించి. సో నేను ఇక్కడ ఒకటే చెప్పదలుచుకున్నా ఏంటి అంటే, ఇప్పుడు ఈజ్ దట్ రియల్లీ మ్యాటర్స్ అంటే కాలేజీలో. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, కొంతవరకు ఇది చర్చ అనేది ఒక పక్కేమో అన్ని న్యూస్ ఆర్టికల్స్లో భారీగా ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి, భారీగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగాలు, భారీగా డేటా సైన్స్ ఉద్యోగాలు అని చెప్పి న్యూస్ ఆర్టికల్స్లో వస్తూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఒక సగటు పేరెంట్కి అరే అందరూ మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేసి మోసం చేస్తూ ఉన్నారని చెప్పి దీని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. చాలా క్లారిటీగా పిక్చర్ తోటి ఈ వీడియో ఎవరైతే పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఎవరన్నా చూస్తూ ఉంటే మీరు చాలా సున్నితంగా నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. సున్నితంగా కూడా ఆలోచించండి. అండ్ ఎవరు ఏం చెప్పినా ఇమ్మీడియట్లీ దాన్ని బ్లైండ్గా నమ్మొద్దు. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ రోజున్న సిచ్యువేషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది బూమ్ అవుతా ఉంది. అంటే ఇప్పుడు మీరు జాయిన్ అవుతున్నారంటే 2025లో జాయిన్ అవుతున్నారంటే 2029కి మీ పిల్లలు బయటకు వస్తారు. ఇప్పుడు చాలా నోటిఫికేషన్స్, మీరు కొన్ని ఎంఎన్సీ కంపెనీస్ నోటిఫికేషన్ చూస్తూ ఉండండి. నేను కూడా చూస్తూ ఉంటాను. మనం రెఫరెన్స్ ఇచ్చినా కానీ, లేకపోతే దీనికి సంబంధించిన మన తెలిసిన కంపెనీస్ డ్రైవ్స్ కండక్ట్ చేసినా కానీ, ఇన్స్టిట్యూట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ఎప్పటికప్పుడు మనకు అప్డేట్ చేస్తానో. సివైసి అనేది మల్టిపుల్ ఛానల్స్ ఉన్నాయి, మీ అందరికి తెలుసు. అయితే ఇక్కడ దీనికి సంబంధించి ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించి కొన్ని ఎంఎన్సీ నోటిఫికేషన్స్ వస్తాయి, జాబ్ నోటిఫికేషన్. దాంట్లో క్లారిటీగా స్పెసిఫికల్లీ సిఎస్సి నుంచి వచ్చిన వాళ్ళు, స్పెసిఫికల్లీ ఐటీ నుంచి వచ్చిన వాళ్ళు అని చెప్పి కొన్ని నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అండ్ డెఫినెట్లీ ఈ ఏదైతే ఏఐఎంఎల్ అనేది దాన్ని బేస్ చేసుకొని మనం ఖచ్చితంగా కోర్స్ తీసుకోవచ్చు. అంటే కాలేజీలో సరిగ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, సరిగ్గా కాలేజీలో ప్లేస్మెంట్ ఇప్పించట్లేదు, లేకపోతే మనము ఈ కోర్స్ నేర్చుకున్నా కానీ దీంట్లో మనకు ఉద్యోగం వస్తుందో రాదో తెలియదు. కానీ ఖచ్చితంగా ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ప్రజెంట్ ఉన్న జనరేషన్లో, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో 2029లో మీ పిల్లలు బయటకు వస్తారు. ఇంకొక 4 సంవత్సరాలు ఉంది. ఈ 4 సంవత్సరాల్లో చాలా మార్పు, ఈ వీడియో ఎలాగే ఉంటుంది, ఈ మార్పు చాలా చేంజెస్ మీరు చూడబోతూ ఉన్నారు. ఇంకా కమింగ్ డేస్లో ఓన్లీ ప్రయారిటీ ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దీనికి సంబంధించి మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, డేటా సైన్సు అండ్ వెబ్ డెవలపర్స్ అన్నిటికీ కూడా ప్రిఫరెన్స్ ఉంటుంది. కానీ హై ప్రయారిటీ, ఎక్కువ ప్యాకేజెస్ కానీ, కొంచెం ఎక్కువగా భారీగా జాబ్స్ రావడం కానీ ఈ టెక్నాలజీలో ఉండబోతున్నాయి. చాలామంది ఏమనుకుంటారంటే కొన్ని కంపెనీస్ లేకపోతే న్యూస్ ఇక హైప్ మీద రన్ అవుతుంది అని అనుకుంటున్నారు, ఎజ్యూమ్ చేసుకుంటున్నారు. బట్ రియాలిటీ ఈజ్ డిఫరెంట్. రియాలిటీలో కూడా నిజంగానే నాకు తెలిసిన వాళ్ళే చాలామంది ఏఐ మీద జాబ్ చేస్తూ ఉన్నారు. ఫ్రెషర్స్ జాబ్ తెచ్చుకున్న వాళ్ళతో కూడా నేను మాట్లాడడం జరిగింది. ఇప్పటికి కూడా వాళ్ళు అసలు ఏంటి, ఎప్పటికప్పుడు ట్రెండ్స్ ఏంటి అనేది నాకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటుంది. దోస్ హు ఆర్ వర్కింగ్ యాజ్ ఏఐ ఇంజనీర్, డేటా సైంటిస్టులతో నేను మాట్లాడడం జరిగింది. దే ఆర్ ఆల్సో ఇన్ టచ్ విత్ మీ. సీనియర్ డేటా సైంటిస్టులు ఉన్నారు, అండ్ ఫ్రెషర్స్ డేటా అనలిస్ట్ గా జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు, డేటా సైన్స్ రోల్ గా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. అండ్ అంటే ఇప్పుడు ఒకటే విషయం ఏంటి అంటే, చాలా మంది సో ఏఐ ఎంఎల్ పచ్చి మోసం జరుగుతూ ఉంది, కాలేజీలన్నీ మోసం చేస్తున్నాయి. అఫ్ కోర్స్ మేబీ కాలేజీలు మోసం చేస్తుండొచ్చు, కాలేజీలో సరిగ్గా క్లాసులు చెప్పించకపోయి ఉండొచ్చు. కానీ పెద్ద పెద్ద కాలేజెస్లో కూడా, యూనివర్సిటీస్లో కూడా ఇప్పుడు సిచ్యువేషన్ అనేది డిఫరెంట్గా ఉంది. ఒకవేళ టాప్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్లో మీకు సీట్ వస్తే వెల్ అండ్ గుడ్. ఐఐటి, ఎన్ఐటి కొన్ని ఉంటాయి, గవర్నమెంట్ కాలేజెస్ కొన్ని ఉన్నాయి, అవి కానీ వెరీ ఫ్యూ డీమ్డ్ యూనివర్సిటీస్ కానీ, ఐజరు, నైజరు, బిట్స్ పిలాని ఇలాంటి వాటిలో వస్తే ఓకే. కానీ మిగతా ఏ కాలేజీలో సీట్ వచ్చినా కానీ వాళ్ళు చెప్పేదానికంటే కూడా మన సొంతంగా కూడా మన ప్రయత్నాలు మనం స్టార్ట్ చేయాలి. ఈ మధ్య కొత్తగా న్యూ ఏజ్ కాలేజెస్ వచ్చాయి, లక్షల డబ్బులు తీసుకోవడం బాబా, దానివల్ల పెద్దగా ఉపయోగం ఏం లేదు. అంటే ఉపయోగం ఉంటుంది, దానికంటే బెటర్ ఆ డబ్బులు ఏదో మీరు అలాగే పెట్టుకొని ప్యారలల్గా ఏదైనా ఆన్లైన్ కోర్సెస్ తీసుకుంటే కూడా దానికంటే బెటర్గా ఉంటుంది. ఇదైతే ఒకసారి ఆలోచించండి. డూ మ్యాటర్స్. కాలేజ్ కంటే కూడా కాలేజ్ ఓకే, కాలేజ్ మంచి కాలేజీలో వస్తే అబ్సల్యూట్లీ ఫైన్. చాలామంది మంచి కాలేజ్ అని చెప్పి మెకానికల్ తీసుకుంటా, మంచి కాలేజు ఆ కాలేజీలో సీట్ వస్తే చాలా త్రిబుల్ తీసుకుంటా, లేకపోతే ఇంకోటి ఏదో తీసుకుంటా అంటే ఖచ్చితంగా కష్టమవుతుంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే, కమింగ్ డేస్లో ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ఈ చిప్ టెక్నాలజీ, విఎల్ఎస్ఐ కానీ లేకపోతే ఈ చిప్ టెక్నాలజీస్ దీనికి సంబంధించి కానీ చాలా హ్యూజ్గా ఓపెనింగ్స్ అనేవి ఉండబోతూ ఉన్నాయి. దీనికి సంబంధించి మెల్లగా చైనా నుంచి ఇండియాకి దీనికి సంబంధించిన ప్రాజెక్ట్స్ అనేవి మెల్లగా తరలి వస్తూ ఉన్నాయి. సో ఇండస్ట్రీ అనేది పెరగబోతూ ఉంది. సో దాని గురించి కూడా మంచి ఫ్యూచర్ ఉండేదానికి ఛాన్స్ ఉంది. మంచి మంచి ప్యాకేజెస్ 50 lakhs 60 lakhs ఈ విధంగా ప్యాకేజెస్ 1 CR కూడా ఎండ్ చేసే వాళ్ళు అనేది ఇప్పుడు ఇండియాలో కూడా పెరుగుతూ ఉన్నారు. సో ఇది కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఈ ఏఎంఎల్ అనేది మోసం అనేది మాత్రం అసలు ఆ మైండ్లోంచి ఫస్ట్ పక్కన తీసేయండి. సో దట్ ఈజ్
మేబీ కాలేజ్ సపోర్ట్ చేయకపోయి ఉండొచ్చు, బట్ అది కొంత ప్రిఫరెన్స్ అయితే ఉంది, దానికి ప్రయారిటీ కూడా ఉంటుందనే విషయం మర్చిపోవద్దు.